హాయ్ అండు. గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కానీ ఈరోజైతే ఇంట్లో ఉన్నాను కానీ చాలా పెద్ద గాలి దుమారము, వర్షము. ఇంట్లో వరండాలో కూడా వచ్చిందండి గాలి, వర్షం. వరణ మొత్తం నిండిపోయింది. మనకు యూట్యూబ్ వాళ్ళకి ఏం పని, కొంచెం ఏమైనా జరిగిందంటే తీయాలి, వీడియో పెట్టాలనే ఉంటుంది కదా. అందుకనేసి నేనైతే వీడియో అయితే పెట్టేసా. చూడండి ఎంత వర్షం వస్తుందో కదండి. బాగా వర్షం వస్తుందండి. వర్షాకాలం రాకముందే ఇన్ని వర్షాలు వస్తే వర్షాకాలంలో వరదరాజు ఎక్కడికి వెళ్తారో ఏమో తెలియడం లేదండి. వరదరాజు వర్షాకాలంలోనే వస్తే బాగుండేది. కానీ ఇప్పటి నుండి వచ్చేసి అప్పుడు రాకపోతే మనకు వచ్చే ప్రాబ్లాలు, రైతులకు వచ్చే ప్రాబ్లాలు మనకు తెలిసినాయి కదండి. అందుకనేసి కానీ ఇప్పుడైతే వర్షం అయితే బాగా వస్తుందండి. అదైతే నేనైతే వీడియో అయితే చూస్తాను. చూడండి మా వరండా మొత్తం నిండిపోయిందండి. ఇట్లా ఎదురు వచ్చిందండి. ఇట్లా వెనక నుండి పక్కన నుండి వస్తే కాదు కానీ దారికి ఎదురుగా వచ్చేసింది. అయితే లోపల మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. లోపల మొత్తం నిండిపోయింది. నేనైతే ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను. కొంచెం గాలి వాన కలిపి ఇట్లా ఎక్కువ రావాలి కానీ కొంచెం భయం అవుతుంది అయినట్టు అనిపిస్తుంది కదండి. నాకైతే కొంచెం భయం అయింది. కనీసం ఆ గాలికి బయటికి వెళ్ళి వీడియో తీసే అంత కూడా లేదండి. అంత పెద్ద గాలి మళ్ళీ వాన అయితే వస్తుంది. కానీ లోపల వరండా నుండే తీసానండి. మీ సైడ్ కూడా వానలు వస్తున్నాయా? మీ సైడ్ కూడా వానలు వచ్చాయంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా అండి? మా సైడ్ అయితే వర్షం స్టార్ట్ అయినాయండి. ఇంకా 20 days ఉన్నా కానీ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఓకేనా? మీకు కూడా వర్షాలు స్టార్ట్ అయినాయో లేదో కామెంట్ చేయండి. కొంచెం వర్షాలు వల్ల కొంచెం జాగ్రత్తలు అయితే ఉండండి. చూడండి నేనైతే వట్టిగా దారిలో తీసాను. మొత్తం చాలా పెద్ద పెద్ద షింట్లతో వస్తున్నాయండి. మొత్తం ఇల్లంతా నిండుకుపోయింది వాళ్ళు మొత్తం. అందుకని చూపెడుతున్నాను. ఓకేనా? వరండా మొత్తం నిండిపోయిందండి. అయితే కిటికీలో నుండి విండో నుండి తీస్తున్నా. అక్కడైతే పెద్ద పెద్ద జింకులు వస్తున్నాయి. బయటికి వెళ్ళేలాగా లేదండి. అందుకనేసి మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో అంతా నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా అండి? ఓకేనండి. మరి బాయ్ అండి అందరికీ.